అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాసనసభ సమావేశాలు ఒకవైపు, మరోవైపు వైసీపీ పార్టీ పిలుపునిచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో గతంలో వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీల అంశం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు మనతో. ఏం చెప్తారు సార్? ఏంటి అసెంబ్లీ సమావేశాల అంశం మీరు పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకోవట్లేదు, ముఖ్యంగా ఏదైతే ఉందో ఇన్వైట్ చేస్తున్నాం మేము రమ్మని చెప్పి, ప్రజా సమస్యలు మాట్లాడదాము, అసెంబ్లీ సమావేశాలకి రండి అంటే కూడా రావట్లేదు అనేది కూటమి ప్రభుత్వ నాయకుల వాదన. దీన్ని ఎలా చూస్తారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి నుంచి కూడా మా వాదన ఏంటంటే అధికార పక్షము ప్రతిపక్షం. అధికార పక్షం అనేది ప్రతిపక్షం లేకుండా ఈరోజు పాలనను కొనసాగిస్తూ ఉంది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నేను అసెంబ్లీలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇబ్బందులను, పడుతున్న కష్టాలను సమగ్రంగా మాట్లాడడానికి సరైన టయాన్ని నాకు ఇవ్వండి, నేను వస్తానే మాటను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం అనకండి, పాలక వర్గం అనకండి, ససేమిరా అనే మాటను మాట్లాడుతున్నారు. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు సహేతుకమైన కారణం చూపించి అసెంబ్లీకి హాజరు కావటం లేదు. హాజరు కాననేది ఆయన నిక్కచ్చిగా చెప్తున్నాడు. దాంట్లో డిస్కషన్ అక్కర్లేదు. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, కానీ మీరు ఏదైతే ప్రభుత్వం కాదు, దీన్ని బేస్ చేసుకుని మీరు ప్రజా సమస్యలు మాట్లాడాలంటే ఒక ఎమ్మెల్యేగా రండి, ఏదైతే ఉందో పులివెందుల ప్రజల సమస్యలు మాట్లాడండి అని. ఒక ఎమ్మెల్యేగా రండి అనే మాటను మాట్లాడడం అనేది అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన మాట. అది ఆయన మాజీ ముఖ్యమంత్రి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధికమైన మెజార్టీతో గెలిచి అటు పార్లమెంటులో కానీ ఇటు అసెంబ్లీలో కానీ ఘనమైన విజయాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకునిగా ఆయనకిచ్చే హోదానిచ్చి మీరు రమ్మని పిలిచండి. ప్రజల యొక్క బాధలను, ఇబ్బందులను, ఆంధ్రప్రదేశ్ పడుతున్న అవస్థలను సమగ్రంగా మాట్లాడతాడు. మీరు ఎమ్మెల్యేగా రండి అంటే రావడానికి ఆయన సిద్ధంగా లేరు. మీరు పిలిచాల్సిన అక్కర కూడా లేదు. సమయం అయితే నాకు అనుకున్న సమయం ఇస్తే మాత్రం నేను అసెంబ్లీకి కూడా వస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల మీకేమైనా ఉన్న ఇన్ఫర్మేషన్? అదే ఇప్పుడు ఆయన మొదటి నుంచి కూడా ఏం చెప్తున్నాడు? అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం దొరుకుతూ ఉంది అసెంబ్లీలో. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన టయాన్నే నాకు ఇస్తే నేను ఆ తక్కువ సమయంలో అరకొర మాట్లాడే అది లాభం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నాయకునిగా నేను అసెంబ్లీలోకి వస్తా, నాకు టయాన్ని ఇస్తే ఆ టైంలో నేను సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇబ్బందులను నేను మాట్లాడతా అనే మాట ఆయన చెప్తున్నాడు. ఇంకా అంతకుమించి మీరు పిలిచాల్సిన అక్కరలేదు, ఆయన రావాల్సిన అక్కర్లేదు అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల దగ్గర మీరు మెడికల్ కాలేజీలు అంటేనే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అత్త మీద కోపము దుత్త మీద చూపిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని మెడికల్ కాలేజీల మీద చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు అగ్రకులాలలో ఉన్న అగ్రకుల మేధావులైన పేద విద్యార్థులు మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. అదేవిధంగా బీసీలలోని మేధావులైన పేద విద్యార్థులు మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన మేధావులైన పేద విద్యార్థులు వాళ్ళకి కేటగిరీలో మెడికల్ సీట్లను కోల్పోతున్నారు. ఈరోజు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటనగా మనం భావించవచ్చు. ఇది ఒక బ్యాడ్ డేస్గా మనము గుర్తించవచ్చు. ఖచ్చితంగా దీని మీద యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలలో పార్టీలకు అతీతంగా విద్యావంతులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకలు చేస్తున్నారు. దీన్ని ఇంకా ఇంతింత వటుడింత అన్నట్లు దీన్ని ఉధృతం చేస్తూనే ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఈ జీవోను కానీ ఆయన ఆలోచన విధానాన్ని కానీ విత్డ్రా చేసుకోక తప్పదని నా అభిప్రాయం. విత్డ్రా చేసుకోకపోతే మీ తదుపరి యాక్షన్ ఎలా ఉండదు? విత్డ్రా చేసుకోకపోతే మళ్ళా నెక్స్ట్ ఎవడైతే తీసుకుంటాడో వాడిని మెడల్ వంచి గుంజుకుంటాం. జీవోను ఇంకో కొత్త జీవోని ఇష్యూ చేస్తాం. ఎంత పని కాదు. అయ్యేది జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ అయ్యేది ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ఎవడైతే తీసుకుంటారో ఆ నాయనలో మెడల్ వంచుతాం, మెడికల్ కాలేజీలో నేను ఎక్కువ గుంజుకుంటాం. థ్యాంక్ యూ.
ఇది మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి ఏదైతే ఉందో ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సహేతుకంగా లేదు. ముఖ్యంగా అసెంబ్లీకి రావాలి అంటే తన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన అసెంబ్లీకి వస్తారు, సమయం కూడా దొరుకుతుంది, ప్రజల వాణి వినిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీల అంశం అనేది ఆయన పునరాలోచన చేయకపోతే మాత్రం రాబోయేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే ఇస్తారో కట్టబెడతారో వాళ్ళతో తిరిగి లాక్కునేందుకు మీకు ఖచ్చితంగా, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాబోయే కాలంలో ఇటువంటి పరిణామాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి అని చెప్పేసి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.